చెప్పారు మీరు 17 years కి లవ్ అన్నారు కదా. అవునండి. ఎలా జరిగిందండి? అయ్యో ఒక్కసారి ఇప్పటికి అట్లేం లేదు. ఆయన ఎప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చూసారంట. మీరు 8th లో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు డిగ్రీ అనుకుంటా సంథింగ్ చూసారంట. అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన డిగ్రీ చదవడానికి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడు చూసారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసారు. రిలేటివ్స్ కాదండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసారు. ఓహో అప్పుడు ఈ పిల్ల ఇప్పుడు 3 ఏళ్ళకే మారిపోయింది అని చెప్పేసి అనుకున్నారేమో. తర్వాత చెప్పారు, డైరెక్ట్ మా నాన్నగారితో వచ్చి మాట్లాడారండి. సో మీ అమ్మాయి చేసుకుంటామంటే అప్పుడు మా నాన్న కాదు నాయన మీ వాళ్ళు ఎవరో ఎక్కడ ఏంటంటే లేదు అంకుల్ నేను మా నాన్నలతో కూడా మాట్లాడి పంపిస్తామనంటే అప్పుడు మా మామయ్యలు వచ్చారు, ఇంటికి వచ్చారు, మా నాన్నలతో మాట్లాడి మేము ఏమి కట్నాలు కానుకలు ఏమి ఇచ్చుకోలేమా అని చెప్పేసి అన్నారు. పర్లేదులండి మా అబ్బాయి ఇష్టపడుతున్నారు కదా, మీ అమ్మాయికి ఏం పెడతారు అది పెట్టండిలే, మేమేం చేస్తాము, మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది, మాకు ఒక్కగానొక్క కొడుకు అని చెప్పాడు మా మామయ్య. ఇంకా అట్లా పెళ్ళి అయిపోయింది. ఉదయ్ కుమార్. ఉదయ్ మా హస్బెండ్ ఉదయ్ కుమార్ తన పేరు. నేను ఉదయ్ వేసుకున్నాను. ఆయనకి పైన క్వీన్, నేను కింగ్ అనమాట. ఆయనకి మీరు కింగ్ కాదు, క్వీన్, సారీ, రాణిని అనమాట ఆయన పైన. అది సో మా ఫ్యామిలీలో కింగ్ వచ్చేసి నా హస్బెండే. నేను ఎంతలో ఉండాలో అంతలో ఉంటానండి. సో నేను మనం సంపాదిస్తున్నామో లేదా ₹1 ఇస్తున్నామో కాబట్టి మనం అథారిటీగా ఉండాలి, మొగుడిని కాళ్ళ కింద తొక్కి పెట్టాలి, అలాంటి మెంటాలిటీ ఏం లేదు. మా ఇంట్లో భర్తే, భార్యే. అంటే అంత నొక్కి చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. నొక్కి కాదు, అలా ఉండాలని చెప్తున్నాను. ఎప్పుడు కూడా భర్త మీద అథారిటీగా ఉండాలి భార్య. నేను చెప్పింది మాటలు వినాలి అనుకుంటే సంసారం కూలిపోయింది. ఇద్దరు బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఒకరికొకరు గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని ఉండాలి. ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు బావా ఇది కాదు ఇది అని అంటే తను నమ్మాలి, తను చెప్పినప్పుడు నేను వినాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా వెళ్తుంటే ట్రాక్ బాగుంటుంది, ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ముందుకు వెళ్ళిపోద్ది. ఎట్లదైనా నేను ఏందయ్యా నీది నేను సంపాదిస్తున్నాను ఒక మాట మాట్లాడితే అయిపోయి కథం. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కి మీ మ్యారేజ్ అయింది. అవును. అంటే యాక్చువల్లీ ఆ ఏజ్ కి ఏం తెలియదు చెప్పాలంటే, మెచ్యూరిటీ కూడా అంత వచ్చి ఉండదు. మరి ఎదిగే కొద్దీ మీకు కూడా కొంచెం లోకజ్ఞానం తెలుస్తుంది కదా. అవును. అంత తొందరగా మ్యారేజ్ అయిపోయింది ఏంటి ఎప్పుడైనా అనిపించింది? కరెక్టే కదా, కరెక్టే చేస్తా, మంచి పని చేసావు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. నిజంగా ఆ టైంలో పెళ్లి చేసుకొని మంచి పని చేసి 21 సంవత్సరానికి నాకు 3 బిడ్డలు పుట్టారు. సో ఇప్పుడు నా హెల్త్ చాలా హెల్తీగా ఉన్నాను. నేను ఇలా ఉన్నాం కానీ ఇప్పుడు ఎవరైనా చూస్తే వీళ్ళు న్యూ కపుల్ అనుకుంటారు తప్పితే వీళ్ళకి 16 ఏళ్ళు పెళ్లి అయిందని చెప్పేసి ఎవరు అనుకోరు. దట్టు 3 పిల్లలు అంటే నిజమా అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు చాలా మంది 30కి 28 చేసుకుందాలే అని అదే ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నాను. సో అలా ఎవరు చేయకండి. 18 ఏళ్ళకి లేదంటే 20 ఏళ్ళకి ఆడపిల్లకి పెళ్లి చేసేయాలండి ఇప్పుడున్న జనరేషన్ బట్టి. అంటే చదువు. నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, కొంచెం హెల్త్ బాగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసాను. అమ్మాయి చెప్పింది, అక్క నాకు ఇప్పుడు 32 ఏజ్, ఇంచుమించు నా ఏజ్ అమ్మాయిది. 2 ఏళ్ల క్రితం పెళ్లి అంటే 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంది అమ్మాయి. బీటెక్ చేస్తా చదివి ఉద్యోగంలో పడిపోయి ఆ అమ్మాయి సంపాదనకి వాళ్ళ పేరెంట్స్ అడిక్ట్ అయిపోయి పెళ్లి చేయకుండా పెటాకులు చేయకుండా అట్లా పెట్టి పెళ్లి చేస్తేనంట ఆ అమ్మాయి గర్భసంచులు నీటి బుడగలంట. ఆ అమ్మాయినే కాదు ప్రతి ఒక్కరికి 30 ఏళ్ళు 29 30 ఏళ్ల పైన ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, కొంతమందికి, అందరికి అనట్లేదు, కొంతమందికి ఎక్కువ పర్సెంట్, ఒక 100% తీసుకుంటే 100%లో 90% అండి ఈ ప్రాబ్లంకి గురవుతున్నారు. ఎవరో లక్కీగా మేబీ పుడితే పుట్టొచ్చేమో, ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంట. అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావట్లేదంట. మాకు కళలన్నీ ఆశలైపోయేటట్టు బాధేస్తా ఉంది, ఏంటో ప్రెగ్నెన్సీ రావట్లేదు, అదేమంటే నీటి బుడగలంట, కొన్ని మందులు మింగలేక ప్రాణాలు పోతున్నాయి అని అంటున్నారు. అదే అమ్మాయికి 20 ఏళ్ళకి పెళ్లి చేస్తుంటే శుద్ధంగా మంచిగా 2 బిడ్డలకు అనేది ఈరోజు అమ్మాయి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉండేది. 30 ఏళ్ళు అంటే ఇంకేదండి, ఇంక 4-5 ఏళ్ళకి 5-6 ఏళ్ళకి మోనోపాజ్ దశ వచ్చేస్తుంది. ఏం అనుభవిస్తారు, ఏం పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఇది తెలియదా పేరెంట్స్కి? ఇప్పుడు పురాతన దగ్గర నుంచి చూసుకోండి, అప్పుడు చాలా చాలా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేశారు. మరి వాళ్ళంతా ఎంత అన్యూన్యంగా ఉన్నారు, ఎంత బ్రహ్మాండంగా లేదు. ఇప్పుడు రామారావు గారి దగ్గర నుంచి కానీ లేకపోతే వాళ్ళ అమ్మానాల దగ్గర నుంచి కానీ ఎవరైనా, ఏ రామారావు గారనే కాదు ఎవరైనా సరే, మన తాతలు ముత్తాతలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా చిన్న వయసు 30 ఏళ్ళకి పెళ్లి చేశారు ఆడపిల్లకి. మరి వాళ్ళందరూ బాలేరా? మరి ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయిపోతున్నారు? ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ యొక్క పేరెంట్స్ ఏంటంటే వీళ్ళు తెచ్చే డబ్బులకో జాబులు చేస్తారు కదా, డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులకి అలవాటు పడిపోయి, నేను అందరినీ పేరెంట్స్ అనట్లేదు, కొంతమంది పేరెంట్స్గా అంటున్నాను, ఇది మళ్ళీ నా మీకు దండయాత్రకు వస్తారేమో, అందరిని అనట్లా, కొంతమందికి. దయచేసి దయచేసి మీ అందరికి చెప్తున్నా, ఆడపిల్లకి 18-20 ఏళ్ళకి పెళ్లి చేసేసి ఆ అమ్మాయి అచ్చటా ముచ్చట తీరిస్తే ఆ అమ్మాయి హెల్త్ బాగుంటుంది, తనకు పుట్టే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు.
అది నా విషయంలో ప్రూవ్ అయింది, నేను అందుకే చెప్తున్నాను. ఓకే. సీత గారు ఇందాక ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఈ మాట చెప్పింది నిజమే, మంచి మాట. యాక్చువల్గా చెప్పాలంటే మంచి మాట చెప్పారు. చాలా మంది 28, 30కి పెళ్లి చేస్తున్నారు. ఆ 30, 35 కూడా చూస్తున్నారు మ్యాచెస్ ఇప్పుడు.